Hello guys, welcome back to our YouTube platform Rohit's Academy. So guys, ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ఎన్నో రోజులుగా నాకు అడుగుతూ ఉన్నారు. లైక్ ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 కు సంబంధించి చాలా సాలిడ్ కంటెంట్ మనం ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ కి సంబంధించి ఎన్నో డౌట్స్, లేకపోతే ఎండోమెంట్ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్. జనరల్ గా ఏపీఎస్సి కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నది, లేకపోతే ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 కి సంబంధించి. ఈ వీడియోలో స్పష్టంగా ఈ ఏపీఎస్సి ఎండోమెంట్ గ్రేడ్ 3 పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ వస్తుందా, ఎన్ని పోస్ట్స్ ఉంటాయి అండ్ దానికి ఎలా సిద్ధంగా ఉండాలి, దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. గైస్, జనరల్ గా ఇఫ్ యు సీ లాస్ట్ 2022లో అనుకుంటా ఈ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 కి సంబంధించి ఒక 60 పోస్ట్స్ రావడం జరిగింది. చాలా సంవత్సరాల గ్యాప్ తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్ జాబ్. మిగతా ఏదైతే మనం ఇప్పుడు ఆస్పైర్ అవుతున్న గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏదైనా కూడా జనరల్ గా ఏ మనిషి అయినా కూడా ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ తో పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలని కొంతమంది, ప్రజలతో మమేకం అవ్వాలని ఇంకొంతమంది అనుకుంటారు. పీస్ కోరుకోవడం, లేకపోతే సంథింగ్ అంటే ఉన్న దాంట్లో చాలా చాలా సంతృప్తికరంగా ఉండటానికి ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఈ ఎండోమెంట్ గ్రేడ్ 3. ఆ జాబ్ ఎలా ఉంటది, అంటే డ్యూటీస్ ఎలా ఉంటాయి, వాటి గురించి చాలా క్లియర్ గా నెక్స్ట్ నేను చెప్తాను భవిష్యత్ వీడియోలో. ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా మొన్ననే ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 అయిపోయింది. దానికి కూడా కొన్ని లక్షల మంది అప్లై చేశారు. వీళ్ళు వేరే ఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా నెక్స్ట్ గ్రూప్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనకున్న ఈ పరిస్థితుల్ని చూస్తే గ్రూప్ 2 రావడానికి ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ మాత్రమే. నేనేం చెప్పాను, ఆ గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మధ్యలో కోర్ట్ జాబ్స్ వచ్చినప్పుడు కోర్ట్ జాబ్ అప్లై చేయండి. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అయిపోయి దాంట్లో ఉంటూ ఇంకొక నీ ఫైనల్ గోల్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిపేర్ అవ్వచ్చు. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏదైతే ఉంటుందో చాలా అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఈ ఎండోమెంట్ జాబ్ కి సంబంధించి మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. ఫస్ట్ దాంట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది. వి ఆల్ నో దిస్. చూడండి, ఈ జనరల్ స్టడీస్ లో ఈ సిలబస్ జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను. చూడండి, మనము ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి చదివిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో టోటల్ గా పేపర్ 1 లో అవే ఉన్నాయి. అయితే స్క్రీనింగ్ టెస్ట్ లో ఓన్లీ 50 మార్క్స్ కి మాత్రమే. అండ్ జీవో ఎంఎస్ 72 నంబర్ 72 దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. 50 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఈ హిందూ టెంపుల్ అండ్ ఫిలాసఫీ దీనికి సంబంధించి 100 మార్క్స్ ఉంటాయి. బట్ అదే మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి రెండు జిఎస్ 150, హిందూ టెంపుల్స్ అండ్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి 150. జనరల్ స్టడీస్ కామన్ వెయిటేజ్. మీలో చాలా మంది మొన్న గ్రూప్ 2 కి ప్రిపేర్ అయిపోయి ఉంటే ఈ పేపర్ 1 పైన జస్ట్ సీరియస్ గా ప్రిపేర్ అయి ఉంటే పేపర్ 1 జస్ట్ రివిజన్ మాత్రమే. ఆల్రెడీ కంటెంట్ మొత్తం అయిపోయింది. రెగ్యులర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ థింగ్స్ ని అప్డేట్ చేసుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఒకవేళ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళు జిఎస్ పైన ఎఫెక్టివ్ గా ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ దిస్ పేపర్ 2. హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్స్ దీని గురించి మొత్తం, అంటే ఒక ఎండోమెంట్ ఆఫీసర్ స్థాయికి వెళ్తున్న నువ్వు హిందూ మతానికి సంబంధించి ఆచార వ్యవహారాలు, లేకపోతే కల్చర్ ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి తెలిసి ఉంటుంది. అయితే ఈ పేపర్ 2 అనేసరికి రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ ఇటువంటివన్నీ కనిపించేసరికి ఇది చాలా అంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాగా, లేకపోతే గరికపాటి గారు లాగా అంత డెప్త్ నాలెడ్జ్, అంత స్పెషలైజేషన్ అవసరం లేదు. ఈ పేపర్ 2 ఏదైతే కోర్ సబ్జెక్ట్ అంటుంటామో ఇందులో జనరల్ గా మనం ఈ జనరల్ స్టడీస్ పేపర్స్ లో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక క్వశ్చన్ లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏవేవి కరెక్ట్ అన్న కాంటెక్స్ట్ లో కాకుండా వెరీ వెరీ సింపుల్. అంత డెప్త్ కాకుండా చాలా సింపుల్, అంటే ఏదో మనం సాంస్క్రిట్ నేర్చుకుంటున్నాం అన్నట్టు కాకుండా సింపుల్ పేపరే ఉంటుంది. కాకపోతే మోర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ కానీ, లేకపోతే డైనాసిటీస్ కానీ, లేకపోతే ఆగమాస్ కానీ, లేకపోతే పురాణాస్ కానీ, ఇటువంటివి కొంచెం ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ వాటిని ఒక స్టోరీ లాగా వింటూ ఉంటుంటే ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ అవర్ వర్క్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఈ పేపర్ 2
సో ఎందుకంటే మళ్ళీ మనకు నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసరికి సో కొంచెం టైం ఉంటుంది. సో ప్రెసెంట్ ఈ ఇయర్ లో ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోదగ్గది ఏంటంటే గ్రూప్ 1 మాత్రమే. సో గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్ గా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది గ్రూప్ 1 అంటే భయంతో మళ్ళీ గ్రూప్ 2 కే కూర్చునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు సో ఈ పేపర్ 2 ఈ ఎండోమెంట్ జాబ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం 60 పోస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 104 పోస్ట్స్ నుంచి 110 పోస్ట్స్ వరకు రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ న్యూస్ లో పలు సందర్భాల్లో సింహాచలంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు, సో లేకపోతే తిరుపతిలో మనం స్టాంపేడ్ జరిగినప్పుడు, సో ఏదైనా దేవాలయాల్లో కొంచెం అపశృతి జరిగినప్పుడు ఈ వేకెన్సీస్ గురించి, ఈ ఎండోమెంట్ జాబ్స్ గురించి చీఫ్ మినిస్టర్ గారే ప్రత్యక్షంగా దాని గురించి ప్రస్తావించడం, అంటే వీటిని ఫిల్అప్ చేయడానికి గవర్నమెంట్ చాలా చాలా ఈగర్ గా ఉంది. సో ఖచ్చితంగా సో ఎన్ని పోస్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే సో 104 నుంచి 110 వరకు. నేను ఓన్లీ గ్రేడ్ 3 ఎండోమెంట్ గ్రేడ్ 3 గురించి మాట్లాడుతున్నాను. 104 to 110 అంటే అంతకు ముందుతో పోల్చుకుంటే దిస్ పోస్ట్స్ ఆర్ వెరీ మచ్ ఈజీ. అండ్ నెక్స్ట్ సో మనకి ఇప్పుడు జనరల్ స్టడీస్ లో మనం చూస్తే సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు అప్పుడు చూసారు. సో ఎంత డెప్త్ గా ఇవ్వచ్చో, ఎంత కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా ఇవ్వచ్చు అనుకుంటే పేపర్ చాలా సింపుల్ గా వచ్చు. జనరల్ స్టడీస్ విషయంలో సో దానికి ఒక బౌండరీస్ అనేటివి ఉండకపోయేసరికి చాలా అన్ని పెరిఫరల్స్ చూసుకుంటాం. బట్ ఈ హిందూ టెంపుల్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో సో ఇవి అంటే ఒక లిమిటెడ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దీంట్లో డెప్త్ గా స్పెషలైజేషన్ చేస్తూ సో అంటే మీరే నిజంగా మంత్రాలు చెప్పేటటువంటి అంత విధంగా అవసరం లేదు. వెరీ వెరీ సింపుల్. మీకు ఒక్కసారి సో ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 25 years లో ఒక 2-3 సార్లు మాత్రమే ఎగ్జామ్ జరిగింది. సో కాబట్టి మనకు చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి చూస్తే సో సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సార్ అప్పుడు సింపుల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సింపుల్ ఇస్తారని చెప్పడానికి లేదు. మేబీ కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు, బట్ అది మన చేతుల్లో లేదు. ఈ సిలబస్ ని ఎంత సింపుల్ గా ఉందో దాన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం చూడొచ్చు సాంస్క్రిట్ సబ్జెక్ట్స్ మనం చూస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ లో కానీ 10th క్లాస్ లో కానీ లేకపోతే చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ అట్లా స్టోరీస్ చెప్తున్నప్పుడు క్యారెక్టర్స్ గురించి వివరిస్తున్నప్పుడు మనకు నిద్ర ఉన్నా నిద్రపోతుంది. అది వినాలనిపిస్తూ ఉంటది. సరే దానివల్ల మనకి ఏదైనా ప్రయోజనం అవుతుందా కాదా సెకండరీ, బట్ అది వింటుంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అంత ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ సింపుల్ గా ఉంటుంది, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అటువంటి సబ్జెక్ట్ ఈ పేపర్ 2 సో అది చాలా చాలా ఈజీ టు అండర్స్టాండ్. సో దానికి కొంచెం చూసామని చూడొచ్చు. హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్, జనరల్ స్టడీస్. సో 50-150 ఇది స్క్రీనింగ్. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇప్పుడు సో రీసెంట్ గా జీవో MS నంబర్ 72 గురించి మనం విన్నాం. నేను ఆ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను ఏంటంటే సో APPSC కి ఒక అప్రూవల్ వచ్చేసింది. స్క్రీనింగ్ పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ ఇష్టం. అవసరం అనుకుంటేనే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. సో అయితే FBO FSO ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి, దాంట్లో చేంజెస్ రావు. భవిష్యత్తులో స్క్రీనింగ్ లేకుండా మెయిన్స్ పెట్టే ఛాన్సెస్ ఏవి ఎక్కువ ఉన్నాయంటే ఆబ్వియస్ గా నెక్స్ట్ అందరి చూపు ఎండోమెంట్ ఆఫీసర్ వైపు. ఎందుకంటే ఈ ఎండోమెంట్ జాబ్స్ కి సంబంధించి చూడండి స్క్రీనింగ్ టెస్ట్ కి డిటో సేమ్ టు సేమ్ సిలబస్ అండ్ అలాగే చూడండి 12 ఉన్నాయి. అండ్ మెయిన్స్ కి సంబంధించి మళ్ళీ సేమ్ మార్క్స్ వ్యారీ అవుతున్నాయి, బట్ సేమ్ థింగ్స్ కామా ఫుల్ స్టాప్ మాత్రమే కాకుండా సో ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. జనరల్ గా చెప్పేటప్పుడు ఏం చెప్తుంటామంటే సో స్క్రీనింగ్ టెస్ట్ కి కొంచెం బేసిక్ క్వశ్చన్స్ ఉండొచ్చు, మెయిన్స్ కి కొంచెం డెప్త్ గా ఉండొచ్చు అని, బట్ అంత ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో దీనికి సోర్సెస్ మాత్రం సేమ్. సో కాబట్టి పేపర్ 1 ఎటువంటి నెగ్లెక్షన్ లేకుండా, పేపర్ 2 ఏదో ఒక ఏలియన్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయకుండా, సో అది మనకు సంబంధం లేదు అన్నట్లుగా ఫీల్ అవ్వకుండా దాన్ని ఫోకస్ చేయండి. సో ఇప్పటి నుంచి ఎవరైనా సో ఎందుకంటే సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం. సో రోహిత్స్ అకాడమీలో ఫస్ట్ టైం ఎండోమెంట్ జాబ్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక స్పెషలిస్ట్ ఫ్యాకల్టీతో సో ఎండోమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో దాని గురించి హిందూ టెంపుల్ అండ్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో దానికోసం వినూత్నమైన ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. సో క్లాసెస్ అంటే సో వేద పండితులతో చెప్పించాలి అని కొంతమంది అంటుంటారు, స్పెషలిస్ట్ తోనే చెప్పించాలి అని కొంతమంది ఉంటుంటారు, స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా చెప్పించాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నట్టు. సో మనకు చెప్పబోయే ఫ్యాకల్టీ కళ్యాణ్ సార్. ఎండోమెంట్ జాబ్స్ కి సంబంధించి పేపర్ 2 ఏదైతే ఉంటుందో దాని చెప్పబోయే ఫ్యాకల్టీ పేరు కళ్యాణ్. సో ఆయన స్వతహాగా సో హీ క్రాక్డ్ తెలంగాణలో గురుకుల JL DL ఏవైతే ఉంటాయో వాటిని క్రాక్ చేసి
సో వితౌట్ దానికి అంత ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్. తెలుగు లిటరేచర్ జనరల్ గా ఏమంటుంటారంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఉన్న వాళ్ళు దీన్ని చెప్పడానికి చాలా సూటబుల్ అంటారు. హిస్టరీ సో అవగాహన ఉన్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి చాలా అర్హులు అని చెప్పి ఉంటారు. ఇవన్నీ క్వాలిటీస్ కలగలిపిన ఒక ఫ్యాకల్టీ కళ్యాణ్ సార్. తాను దీనికి సంబంధించి వీడియోస్ చేయబోవడం జరిగింది. ఆల్రెడీ సార్ కి సంబంధించి ఒక షార్ట్ మన యూట్యూబ్ లో చూడొచ్చు. అండ్ ఇప్పటి నుంచి ప్రతిరోజు ఈ ఎండోమెంట్ ఆఫీసర్ కి సంబంధించిన కంటెంట్ వస్తుంది. ఒకేసారి మొత్తం కంటెంట్ డంప్ చేసుకొని ఎలా చదవాలో అర్థం కానప్పుడు సో స్టూడెంట్స్ స్లోగా నోటిఫికేషన్ రావడానికి ఎంత కాదనుకున్నా నోటిఫికేషన్ కి ఎగ్జామ్ కి ఒక 45 days ఖచ్చితంగా ఉంటుంది, మినిమం 45 రోజులు. సో ఇవాల్టి నుంచి లెక్క పెట్టుకున్న అట్లీస్ట్ ఒక 1 to 2 months లో విత్ ఇన్ 2 months 2 నెలల లోపట్ని బయటకు మాత్రం కాదు ఎండోమెంట్ జాబ్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే ఈ స్క్రీనింగ్ ఉంటుందా ఉండదా, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు జీవో ఎంఎస్ నంబర్ 72 చూసాం కదా. సో దాని ప్రకారం ఏంటంటే స్క్రీనింగ్ తీసేసే ఛాన్సెస్ ఏపీఎస్సికి ఉన్నాయి. సో కానీ ఎండోమెంట్ కి తీసేస్తాము అని ఇంకా చెప్పలేదు. సో దాని గురించి మనం వెయిట్ చేయాలి. మనకు అది అవసరం లేదు కూడా, ఎందుకంటే స్క్రీనింగ్ కి మెయిన్స్ కి 2 కామన్ సిలబస్ కాబట్టి అది ఉన్నా ఉండకపోయినా పెద్దగా ఫరక్ పడదు. సో కాబట్టి లెట్ us ఫోకస్ ఆన్ దిస్ సిలబస్. సో ఒక్కసారి సో ఈ వీడియోలో సో సిలబస్ ఎలా చదవాలి ఏంటి అండ్ దానికంటే ముందు సో ఏముంటాయి ఎండోమెంట్ ఆఫీసర్ కి సంబంధించి గ్రేడ్ 3 ఆఫీసర్ పోస్ట్ ఏముంటాయి. జనరల్ గా రోజు టెంపుల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో స్పిరిచువల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో దేవాలయానికి సంబంధించి ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయాలు ఖర్చులు, సో దేవాలయానికి సంబంధించి స్థిర ఆస్తులు చర ఆస్తులు వాటి మెయింటెనెన్స్, సో ఆ భక్తులకు సంబంధించిన డేటా, సో వాళ్ళకు సంబంధించిన వసతులు వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత సో ఆ ఆఫీసర్ కి ఉంది. సో దీంతో పాటు ముఖ్యంగా స్పిరిచువల్ గా తెలుగు శాస్త్రాల పైన సో మహాభారతం లేకపోతే భాగవతం రామాయణం వీటిపైన మంచి అవగాహన ఉన్న వ్యక్తికి ఇవి రావడానికి మోర్ ఛాన్సెస్. సో అటువంటి బేసిక్ క్వాలిటీస్ మాత్రమే మీకు అడుగుతున్నారు. ఓకే, సో లెట్ us లుక్ ఎట్ ఇన్ గ్లాన్స్ ఈ సిలబస్ గురించి ఒకసారి ఫాస్ట్ గా చూద్దాం. సో చూడొచ్చు జనరల్ స్టడీస్ చూడండి, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, యూనో. సో నేను గ్రూప్ 2 కంపారిటివ్ గా చెప్తున్నాను, యూ కెన్ అండర్స్టాండ్ దట్. చూడండి, సో నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇదొక్కటి గ్రూప్ 2 లో స్పెసిఫికల్ గా లేకపోయినా ఈ పైనది 2. సో ఎకానమీ ఉంది, పాలిటీ ఉంది, మోడర్న్ హిస్టరీ గ్రూప్ 2 లో చదివారు మీరు. సో నెక్స్ట్ ఎకానమీ, మళ్ళీ సో జాగ్రఫీ చదివారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ చదివారు, సో మెంటల్ ఎబిలిటీ ప్రిలిమ్స్ లో ఉంది, సో ఇది కూడా మీరు చదివారు. సో ఇదొక్క పాయింట్ సో గ్రూప్ 2 లో మీరు చదివి ఉండకపోవచ్చు కానీ గ్రూప్ 1 కి చదివి ఉన్నారు. సో జనరల్ సైన్స్ ఇది ఒక్కటి కొంచెం మారడం జరిగింది. సో బట్ దీనికి చూడండి, సో మన దగ్గర ఎవరైతే గ్రూప్ 2 ద సాలిడ్ లాంటి ఫ్యాకల్టీస్ చెప్పిన కంటెంట్ మన దగ్గర ఉంది. సో మొత్తం ఆ గ్రూప్ 2 కంటెంట్ కాకుండా దీనికి ఎంత అవసరమో అంతే. సో ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ తో జనరల్ స్టడీస్, రోహిత్స్ అకాడమీకి ఉన్న బెస్ట్ క్రెడిబిలిటీ ఏంటంటే ఎస్ఐకి, కానిస్టేబుల్ కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే గ్రూప్ 2 మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్ ఉన్న ఏ డిఫరెంట్ ఎగ్జామినేషన్ అయినా జనరల్ స్టడీస్ అంటే రోహిత్స్ అకాడమీ బెస్ట్ అని పేరు వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అటువంటి బెస్ట్ పేరు ఏదైతే వచ్చిందో దాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ కంటెంట్ మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ఇది మనకు పేపర్ 2. సో ఐఎమ్ జస్ట్ దీన్ని జూమ్ ఇన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ కనబడుతోంది. సో సింపుల్ గా చాలా క్రిస్ప్ గా దీని గురించి చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, రామాయణం బేసిక్ నాలెడ్జ్. సో బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సరే సేమ్ మళ్ళీ మహాభారతం, మళ్ళీ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. భాగవతం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ ని స్ట్రెస్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో జస్ట్ సిలబస్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏం ఉంటుందో మాత్రమే చెప్తున్నాను. ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది నేను టీచ్ చేయట్లేదు. సో ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేనే, బట్ నేను చెప్పిన నాకంటే 10 అద్భుతంగా చెప్పే ఫ్యాకల్టీయే దీన్ని టీచ్ చేస్తున్నారు. మీరు ఆ టేస్ట్ చూడొచ్చు కూడా, మీతో చెప్పిస్తాను కూడా. ఓకే, సో ద బెస్ట్ ఫ్యాకల్టీ హూ ఈస్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ దిస్ తనతో టీచింగ్ చేయించడం జరుగుతుంది. సో చూడండి, రామాయణం క్యారెక్టర్స్ మనందరికి తెలిసింది, రాముడు, లక్ష్మణులు, అంటే సీత కానీ, హనుమంతుడు కానీ, సో వీళ్ళందరి గురించి దశరథ మహారాజు ఈ మెయిన్ క్యారెక్టర్స్. సో బట్ ఈ ఎగ్జామినేషన్ లో ఈ మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా
కొంచెం సైడ్ క్యారెక్టర్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు రావణాసురుడు, సో మండోదరి, రావణాసురుడి భార్య ఎవరు, రావణాసురుడి కొడుకులు ఎవరు, రావణాసురుడికి తమ్ముళ్ళు ఉంటే తమ్ములు ఎవరు, సో ఇట్లాంటి క్యారెక్టర్స్. సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే రావణాసురుడి చెల్లి శూర్పణఖ గురించి కానీ, ఊర్మిళ గురించి కానీ, లేకపోతే దశరథుడి వారి కౌసల్య కానీ, సౌమిత్ర కానీ, కైకేయి కానీ, శత్రుఘ్నుడి గురించి కానీ, భరతుడి గురించి కానీ, సో జాంబవంతుడి గురించి కానీ, వాలి గురించి కానీ, సుగ్రీవుడి గురించి కానీ, సో ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్, నాట్ మెయిన్ క్యారెక్టర్స్, అది అందరికీ తెలిసిందే. సో ఇట్లా సైడ్ క్యారెక్టర్స్ ని ఎంఫసైజ్ చేస్తూ, సేమ్ అట్లాగే మహాభారతం తీసుకోండి, అందులో అందరికీ తెలుసు మేజర్ క్యారెక్టర్స్ పాండవులు, కౌరవులు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, లేకపోతే భీష్ముడు. ఇవి కాకుండా కొంచెం దాంతో పాటు కొంచెం సైడ్ క్యారెక్టర్స్, కొంచెం తక్కువ రోల్ ఉన్న క్యారెక్టర్స్. సో మీలో చాలా మందికి తెలుసు హిడింబి అని చెప్పేసి, లేకపోతే ఘటోత్కచుడు అని చెప్పేసి, లేకపోతే దృష్టద్యుమ్నుడు అని చెప్పేసి, లేకపోతే శిఖండి అని చెప్పేసి, సో గాంధార కానీ, లేకపోతే సత్యవతి దేవి కానీ, సో ఇట్లా సంజయుడు, విదురుడు, ఇట్లా కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కుంతి. సో నాట్ దాట్ మచ్ ఫేమస్, బట్ వాటిని ఎంఫసైజ్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే వాటిని ఫోకస్ చేయడం. భాగవతం అంటే మనకు తెలిసిందే, దేవుడికి సంబంధించిన డిఫరెంట్ అవతారాల గురించి, సో వరాహ అవతారం అని చెప్పి, వామన అవతారం అని గురించి, బలి చక్రవర్తి గురించి కానీ, సో నరసింహ అవతారం, సో ఇట్లాంటివన్నీ భాగవతంలో దాన్ని చూస్తాం. సో ఈ క్యారెక్టర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో వీటితో పాటు ఇంకా ఏం చేశారంటే అన్నిట్లో కూడా బేసికల్ గా మళ్ళీ, సో చూడండి, సో డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ ద మహాభారతం, మళ్ళీ డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ ద రామాయణం. మనం చూస్తా ఉంటే రామేశ్వరం కనిపిస్తుంది సో రామాయణంలో, మనం ఇక్కడ చూస్తే హస్తినాపురం కనిపిస్తుంది మహాభారతంలో. సో అంటే అంగరాజ్యం అని చెప్పి చూడొచ్చు కర్ణుడికి సంబంధించి. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో ఇట్లా ఆ ప్లేసెస్ అంటే డైనాసిటీస్, కింగ్డమ్స్ గురించి కానీ, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పార్ట్స్ ఉంటాయి కదా, రామాయణం ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే పార్ట్స్ ని ఖండాస్ అంటారు. అలాగే మహాభారతంలోని పార్ట్స్ ని పర్వాస్ అని చెప్పి పిలుస్తారు. అండ్ అలాగే భాగవతంలోని పార్ట్స్ ని స్కందాస్ అంటారు. సో చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ బేసిక్ నాలెడ్జ్. సో దే ఆర్ ఆస్కింగ్, ఇక్కడ చూడండి సిలబస్ లోనే చాలా క్లియర్ గా బేసిక్ నాలెడ్జ్. ఇటు తెలంగాణలో లా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఏపీపీఎస్సి సిలబస్ కి స్టిక్ ఆన్ అవుతున్న సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. 95% సిలబస్ దాటి బయటికి వెళ్తలేరు. సో ఇక్కడ మనం చూస్తే 2 సార్లు బేసిక్ నాలెడ్జ్ అని ఇచ్చారు. సో మీ నుంచి ఎటువంటి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, హిందూ పురాణాస్, మళ్ళీ బేసిక్ నాలెడ్జ్. సో బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ ద పురాణమ్స్. అండ్ మళ్ళీ చూడండి నెక్స్ట్ ఆగమాస్. సో చూడండి పురాణాస్, అష్టాదశ పురాణాలు అని చెప్పి చూస్తాం. గరుడ పురాణం, లేకపోతే బ్రహ్మ పురాణం, లేకపోతే పద్మ పురాణం, శివ పురాణం, సో వాయు పురాణం అంటారు దాన్ని. అలాగే ఇట్లా బ్రహ్మాండ పురాణం. ఈ పురాణంస్ ఎన్ని ఉన్నాయి, సో అందులో ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి, ఎవరితో ఎవరు చెప్పారు, సో ఆ డిస్కషన్స్, ఆ డిబేట్స్ ఎలా జరిగాయి, కాన్వర్జేషన్స్ ఎలా జరిగాయి, సో అలా హిందూ పురాణాస్ గురించి చదవాలి. సో జనరల్ గా ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు ఈ అష్టాదశ పురాణాలు అని చెప్పి కొంచెం నార్మల్ గా స్టూడెంట్ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆగమాస్, టెంపుల్ ఆగమాస్. జనరల్ గా ఆగమాస్ అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్. లైక్ ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వాస్తు చూస్తాం. ఒక ఇల్లుకి ఎంత వాస్తు అయితే చూస్తున్నామో, దేవుడి కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక టెంపుల్, దేవుని ఎక్కడ ప్రతిష్ఠించాలి, గర్భగుడి ఎక్కడ ఉండాలి, సో దేవుడికి సంబంధించిన ఎన్నో ఉత్సవాలు ఉంటాయి, ఆ ఉత్సవాల్ని ఎలా సెలబ్రేట్ చేయాలి, సో ఎవ్రీథింగ్ దేవుడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ద్వారా వెళ్తుంది. ఇష్టం వచ్చినట్టు కాదు. ఆ సిస్టమాటిక్ ప్రొసీజర్ గురించి ఆగమాస్ లో మనం చూస్తాం. మళ్ళీ ఇది డిఫరెంట్ సెక్ట్స్ కి సంబంధించి వైష్ణవిజము, సో లేకపోతే శైవిజము, సో ఇట్లా మదర్ గాడెస్, ఇట్లా ఒక్కొక్కలకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆగమాస్ ఉంటాయి. దాన్ని నేర్చుకోవాలి. ఫెస్టివల్స్ అండ్ యజ్ఞాస్, యాగమ్స్, డిఫరెంట్ ఫిలాసఫీస్. సో మళ్ళీ మనం చూస్తుంటే అద్వైతం, వైష్ణవైట్, లేకపోతే విశిష్టాద్వైత, ఇది కూడా మనము సూఫీ భక్తి మూమెంట్ లో మనం ఈ సెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో వాటి గురించి ఇచ్చాడు. సో ఫ్యామిలీ స్ట్రక్చర్, ఇది మీరు సొసైటీలో భాగంగా చదివేసి ఉంటారు. ఇది కొంచెం మీకు కొత్తగా. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద టెంపుల్స్, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సెక్షన్. చూడండి ఇక్కడ సెక్షన్ 57 అని, సెక్షన్ 29 అని, సెక్షన్ 75 అని, 86 అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు నార్మల్గా ఏమవుతుందంటే, ఏవైతే సెక్షన్స్ ఇచ్చారో సో ఈ సెక్షన్స్ మాత్రమే చదివిపోతే ఎగ్జామ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గా చూస్తే ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్ సెక్షన్స్ కాకుండా వేరే సెక్షన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో టోటల్ గా సో ఎండోమెంట్ జాబ్స్ కి సంబంధించి
పేపర్ 1 గురించి నేను డిస్కస్ చేయలేదు, మీ అందరికీ తెలుసు. ఒకవేళ బిగినర్ మాత్రమే ఉండి ఎండోమెంట్ ఆఫీసర్ ని కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 కలగలిపి బెస్ట్ కోర్సు విత్ అఫోర్డబుల్ ప్రైస్ కి రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ లో గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి, గ్రూప్ 2 తీసుకున్న వాళ్ళకు ఈ ఎండోమెంట్ జాబ్స్ కి సంబంధించి ఆల్రెడీ ఫ్రీగా ఇస్తున్నాను, మీరు చూస్తూ ఉండొచ్చు. సో బట్ ఇది ఎక్స్క్లూజివ్ గా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ కి సంబంధించి కోర్సు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఓల్డ్ చెప్పినవి కాదు, కొత్తగా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అండ్ వీలైతే వీటికి సంబంధించి డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా పేపర్ 2 కి సంబంధించి మీకు అందించడం జరుగుతుంది. ఇందులోనే టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు వాటి గురించి కూడా ఇదే కోర్సులో మీకు అప్లోడ్ అయిపోతుంది. సో ఇది దీనికి సంబంధించి. సో అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఎండోమెంట్ ఆఫీసర్ కి సంబంధించి సింపుల్ ఎగ్జామ్. సో కొంచెం కష్టపడితే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 4-5 ఎగ్జామ్స్ ఉండి ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇబ్బంది అవ్వచ్చు. సో గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లాంగ్ టర్మ్ తో ప్రిపేర్ అవుతున్నారు. ఆ లాంగ్ టర్మ్ ని బేస్ చేసుకుని, ఎందుకంటే లాంగ్ టర్మ్ తో ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ కంప్లీట్ గా జనరల్ స్టడీస్ కవర్ అవుతుంది. సో 100%. సో ఇక్కడ ఏంటంటే స్క్రీనింగ్ ఉంటుందా, డైరెక్ట్ మెయిన్స్ పెడతారో తెలీదు. ఒకవేళ డైరెక్ట్ మెయిన్స్ పెడితే 150 మార్క్స్ అంటే సెకండ్ పేపర్ లో అందరికీ ఎడ్జ్ అయిపోతుంది. కానీ అసలైన కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుందంటే ఈ పేపర్ 1 లో. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ పేపర్ 2. చూడండి, ఇది స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మీకు జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో 150 టోటల్ 300. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పెనాల్టీ, నెగటివ్ మార్క్స్. సో అంత ఈజీ కాదు. సో ఈ నెగటివ్ మార్క్స్ మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 2 ఈస్ వెరీ వెరీ ఈజీ. పేపర్ 2 చాలా మందికి ఈజీగా ఉంటుంది. కానీ అసలైన కాన్సెప్ట్ పేపర్ 1 లో ఉంటుంది. పేపర్ 1 లో ఒక సబ్జెక్ట్ చదివి ఇంకొక సబ్జెక్ట్, కొన్ని సబ్జెక్ట్స్ చదివి ముందుకు వెళ్ళాలనుకునే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే సో మనకి ఇచ్చినట్టు సేమ్ వెయిటేజ్ తో క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ లేవు. సో కొంతమంది చూడండి, ఈ డేటా అనాలిసిస్ కానీ, సో లేకపోతే ఈ విజువల్ రిప్రజెంటేషన్, ఈ లాజికల్ రీజనింగ్ 10, 11 ఈ 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మన దాంట్లో కొత్తగా మీరు చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ గా లైవ్ అవుతుంది మమతా మేడం. సో తాను ఈ లాజికల్ రీజనింగ్ ని, డేటా అనాలిసిస్ ని స్టూడెంట్ కి అర్థమయ్యే విధంగా చాలా చాలా మెల్లిగా, చాలా క్లియర్ గా చెప్తాడం మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఈ పార్ట్ అంతా కూడా నేను కవర్ చేస్తాను. వి ఆల్ నో హౌ ఐ టీచ్ దిస్ సబ్జెక్ట్ అని. సో కంగారు పడకండి. సో జనరల్ అంటే గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతూనే మీరు రోజుకి 10 గంటలు చదివితే, సో గ్రూప్ 2 కి 6 గంటలు చదువుకొని, అంటే మీ జనరల్ స్టడీస్ కి 6 గంటలు చదువుకొని ఒక 4 గంటలు సో జస్ట్ ఈ పేపర్ 2 హిందూ టెంపుల్ అండ్ ఫిలాసఫీ పైన ఫోకస్ చేయండి. సో రాబోయే 1-2 నెలల్లో ఎన్ని రోజుల్లో పైన నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ యావరేజ్ గా తీసుకుని 45 రోజుల్లో ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఈ టైంలో అనవసరమైన స్టఫ్ లేకుండా ఎగ్జామ్ కి ఎంత ఇంపార్టెంటో అనే విధంగా కంటెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. సో అందుకోసం సో చాలా గర్వంగా చెప్తున్నాను, రోహిత్స్ అకాడమీలో ఎండోమెంట్ ఆఫీసర్ కి సంబంధించిన కోర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇనాగ్రల్ ఆఫర్ లాగా సో ఏదైతే పేపర్ 2 ఉందో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కి సో 1999 ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఫస్ట్ 2-3 డేస్ మాత్రమే. ఇందులోనే పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి 1999 కి యాడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ పేపర్ 2 మాత్రమే కావాలంటే అది కూడా ఓన్లీ 999 కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది కొన్ని రోజులు మాత్రమే. సో దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలని కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి, లేదా 9110556858. సో ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి. ఐ విల్ టెల్ యూ ద డీటెయిల్స్. రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూ విల్ గెట్ దట్. దట్స్ ఇట్. సో ఇంకా స్క్రీనింగ్ ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు. సో మెయిన్స్ మాత్రమే పెడతారు అనే దానిపైన క్లారిటీ లేదు. ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ రావడం మాత్రం పక్కా. సో మీరు దానికోసం వెయిట్ చేయకుండా సో గెట్ ఆన్ టు ద ట్రాక్ లోకి దూకండి, స్టార్ట్ ప్రిపేరింగ్. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ వాట్సాప్ మీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కోర్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.